మా ల్యాగ్ లేకుండా ఇవాళ ముఖ్యాంశాల్లోకి వెళ్తే శ్రేయస్ అయ్యర్ని 3 ఫార్మాట్స్ ప్లేయర్గా కన్సిడర్ చేస్తున్న బీసీసీఐ నెక్స్ట్ మంత్లో జరగబోయే ఏషియా కప్లో, దాని తర్వాత వెస్టిండీస్లో జరగబోయే టెస్ట్ సిరీస్కి కూడా తనకి ఛాన్స్ ఇచ్చే అవకాశం. ఫైనల్గా తన కష్టానికి ఫలితం దక్కిందని కంటనీళ్లు పెట్టుకుంటున్న బీసీసీఐ బానిసలు. ఐపీఎల్లో కృణాల్ పాండే పర్ఫార్మెన్స్కి ఇంప్రెస్ అయిన బీసీసీఐ తనకి నెక్స్ట్ మంత్లో జరగబోయే ఏషియా కప్లో ఛాన్స్ ఇచ్చి బెంచ్ మీద కూర్చోబెట్టే అవకాశం. అంటే ఉన్న టాప్ బౌలర్స్ని కూడా కన్సిడర్ చేస్తే తనని బెంచ్లోనే కూర్చోబెట్టాలి. మరి ఇది చూసి పొంగిపోతున్న ఆర్సీబీ డైహార్డ్ ఫ్యాన్స్ మాకోలపూడి అనే కాలర్ ఎగరేసుకుంటూ చెప్పుకుంటున్నట్టు సమాచారం. రిషబ్ పంత్ నెక్స్ట్ మంత్ జరగబోయే ఏషియా కప్ని, దాని తర్వాత జరిగే టెస్ట్ మ్యాచెస్ని మిస్ అయ్యే అవకాశం. తన గాయం అప్పటికి పూర్తిగా తగ్గకపోవచ్చని, అందుకే తను ఆడకపోవచ్చని వినికిడి. ఆడకపోయినా పర్లేదు, ముందు హెల్త్ చూసుకుంటేనే బీసీసీఐ బానిసలు. మళ్ళీ వచ్చాక క్రీజులో డాన్సులు వేసి ఇంజరీ మాత్రం అవ్వద్దని ఇంకొంతమంది ప్రార్థనలు. ఏషియా కప్ బూమ్రా ఆడకపోవచ్చు అంటూ వస్తున్న న్యూస్. తనకి వర్క్ లోడ్ ఎక్కువైందని తను ఫీల్ అవుతున్నాడని బీసీసీఐ ఫీల్ అయ్యి రెస్ట్ ఇద్దామని ఫిక్స్ అయిందని న్యూస్. ఇలా రెస్ట్ ఇచ్చుకుంటూ పోతే తన బౌలింగ్ మర్చిపోతాడమని బెంగపడుతున్న బానిసలు. 2025లో దులీప్ ట్రోఫీకి రంగం సిద్ధం చేసిన బీసీసీఐ ఆడబోయే 5 టీమ్స్కి యంగ్ అండ్ ఎనర్జెటిక్ క్యాప్టెన్స్ని పిక్ చేసిన బీసీసీఐ నార్త్ జోన్ని లీడ్ చేసేది శుభ్మన్ గిల్, ఈస్ట్ జోన్ని లీడ్ చేసేది ఇషాన్ కిషన్, వెస్ట్ జోన్ని శార్దుల్ ఠాకూర్, సౌత్ జోన్ని తిలక్ వర్మ అండ్ సెంట్రల్ జోన్ని జురూజురేల్. సో అందరికీ ఫ్యాక్స్ మావ్ లైట్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాయి.